చూడండి ఫ్రెండ్స్, ఎలా కుక్ అవుతా ఉందో చూసారా. నేనైతే పొయ్యి మీద అయితే పెట్టి చేస్తున్నాను. ముదురుది కాదు, ఇది ఇంత లేత మాంసం, బాగా లేత మాంసం, పువ్వు బాగుంది మాంసం. చూడండి కట్టండి, చూడండి మాంసం 1/2 kg తెచ్చావు. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new, and I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity. Wanna wear it to sleep tonight. Wanna wipe our slate clean. Wanna pick this thing up right where we left off. Wanna block your number, take one last time, make it another. Wish I was one or the other. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new, and I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. If it's black, it's white. If it's wrong, it's right. Soon as I pick one, I switch sides. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new, and I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Two things can be true. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఏయూ ఫ్యామిలీ. ఈరోజు అయితే మన రెసిపీ పొటేల్ మాంసం అండి. మటన్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్, మొదటగా అయితే ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అయితే మీరు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాలి బాగా. 4 లవంగాలు, 1 ఇలాచి, 3 అయితే పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, ఒకటైతే ఆనియన్ సన్నగా కట్ చేశాను. చూసారా ఎంత చిన్న చిన్నగా కట్ చేస్తున్నానో. ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ కలర్ రావాలి అండి. మనకు ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో అయితే ఏమేమి వేసానంటే కొంచెం అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసాలు అవి అయితే వేసుకొని మనం మెత్తగా పేస్ట్ అయితే చేసాము. ఒక ఆనియన్ కూడా వేసాను దీంట్లో నేను. మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టాను. కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకొని వేసేసుకున్నాం. టమాటాలు కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో.
చూడండి, కొంచెం పసుపు అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లో వేసుకొని పసుపు, ఉప్పు, కరివేపాకు అయితే వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా, అందుకని కొంచెమే వేసాను పసుపు. చూడండి ఫ్రెండ్స్, కారం అయితే ఎంత తీసుకున్నానో, చాలా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా కారం అనేది. కారం అయితే మీరు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో కారం లేకపోతే ఎవరికి నచ్చదండి, అందుకే కారం ఎక్కువ వేస్తాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం అయితే వాటర్ వేసుకున్నాం. ఈ పొడులు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. దాంట్లోనే కొంచెం సాల్ట్ సరిపడినంత మీరైతే చూసుకొని వేసుకోండి సాల్ట్. మొదటిగా ఉడకబెట్టుకున్నాం కదా మటను, దీంట్లో అయితే కొంచెం ఉప్పు, పసుపు, 2 రెమ్మల కరివేపాకు అయితే వేసి ఉడకబెట్టాను బాగా. ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం. 1/2 కేజీ అండి మటను. మసాలా ముక్కలకి బాగా పట్టిద్దాం. ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఇలాగే కుక్ అవనిద్దాం. కొంచెం బాగా ఉడకాలండి, అందుకే వాటర్ కొంచెం ఎక్కువ వేసాను. మనకు పచ్చివాసన పోవాలి కదా మసాలా అనేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కర్రీ అనేది మనకు ఎలా కుక్ అవుతుందో చూసారా. ఇంకా ఒక 10 నిమిషాలు ఉడకాలండి. లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని దించేసుకున్నాం. ఫైనల్గా అయిపోయింది మన కర్రీ అనేది. పులుసు చూసారా ఎలా ఉందో. సరే కలుపుకొని దించేసుకున్నాం.